ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. మా సత్య రండి అంకుల్. నా పోర్షన్ లో కరెంట్ పోయింది. ఇక్కడ ఇన్వర్టర్ ఉంది కదా, వంట చేసుకుందామని వచ్చా. నేను చేస్తాను. వెరీ గుడ్. మరి అయితే అక్కడేం చేస్తున్నావు? గరిట తీస్తున్నాను. ఇదిగోనమ్మా ఇక్కడుంది. అది కాదు, ఈ గరిట ఉప్మాలో స్టక్ అయిపోయింది. ఓ పని చెయ్యి, నువ్వు తీసుకుండు, ఇంకో పక్క నేను వంట చేసేస్తా. హాయ్, అక్కడే నిలబడ్డారే, రండి. ఏం లేదండి, కింద కరెంటు పోయిందండి. నాన్నగారు చెప్పారండి. ఇక్కడ ఇన్వర్టర్ ఉందండి. అది కూడా నాన్నగారు చెప్పారండి. అది కూడా చెప్పారండి. నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉందండి, అది చెప్పారండి. అది చెప్పలేదు. నేను చేసుకుంటే మీకు డిస్టర్బెన్స్ లేదు కదండి. అయ్యో మేలే కదండి. కానీ ఇప్పుడు మీరుంటున్నారు కదండి. ఇప్పుడు ఇక్కడ మీకు ఫెసిలిటీస్ అన్ని బానే ఉన్నాయండి? చాలా బాగుందండి. నేను మీరు పెయింటర్ అండి? పెయింటర్ని కాదండి, ఇంటీరియర్ డిజైనర్ అండి. ఓహో. 7 ఎలుతుల్లో వేసిన బొమ్మ ఏది వెలుగులోకి రాలేదు. కనీసం చీకట్లో వేసిన బొమ్మ అన్న వెలుగులోకి వస్తుందేమో. గాడ్ బ్లెస్ యు రా. ఏంటి అంకుల్ అతన్ని, ఇవాళ ఇంకెక్కడే పడుకోండి. అలాగేనమ్మా, గుడ్ నైట్. అన్నడమ్మాయి, నీ గరిట వచ్చిందా? డిజైన్ ఏది? ఇదే కదా వెతుకుతున్నారు? మీరు ప్యాక్ చేశారా? థ్యాంక్స్ అండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రియల్లీ ఫ్యాంటాస్టిక్. డిజైన్ కి ఇచ్చిన కలర్ టచ్ అదిరింది. నాకు తెలుసురా, ఏదో ఒక రోజు నువ్వు చాలా గొప్పవాడు అవుతావని. ఎప్పుడు తిడుతూ ఉండేవాడివి. ఏదో నీకు దిష్టి తగులుతుందని అటు తిడుతూ ఉంటాను లేవా. అబ్బో 5 lakhs. అయితే పార్టీ లేదా? రేపిస్తానండి. ఈ రోజు మా నాన్నతో టెంపుల్ కి వెళ్తున్నానండి. అబ్బో, సడన్ గా ఏమైంది నాన్న నీకు? ఎప్పుడు మర్చిపోయాను రా, 2 రోజుల నుంచి. ఒక పని చేయండి రా, ఇద్దరు కలిసి వెళ్ళండి. పార్టీ ఇచ్చినట్టు ఉంటది, టెంపుల్ కి వెళ్ళినట్టు ఉంటది. అది కాదురా నా రా, ప్రజెంట్ లో నేను చెప్పింది విన్నావు అనుకో, ఫ్యూచర్ లో అది నీకు బాగా ఉపయోగపడదు. వస్తున్నాడమ్మా. ఇన్నాళ్ళు ఒకళ్ళ దగ్గర పనిచేసి నేను మీరు ఆల్ ది బెస్ట్ చెప్పి పంపించడం వల్లే ఇప్పుడు సొంతంగా వర్క్ స్టార్ట్ చేస్తున్నానండి. మీరు చాలా లక్కీగానండి. మీకేంటండి, మిమ్మల్ని ప్రాణంలో చూసుకునే నాన్నగారున్నారు. అందుకే కదండి ఆ నాన్న కోరిక నెరవేర్చిన దేవుడా అని కోరుకున్నాను. అయితే మీరే గ్రేట్ అండి. అవును, మీ నాన్నగారి కోరిక ఏంటి? నన్ను పెళ్లిపీటల మీద చూడాలన్నదే ఆయన ఆశ అండి. అదేంటండి నేను అంత సీరియస్ గా మాట్లాడుతుంటే మీరు నవ్వుతున్నారు? అది కాదు, పెళ్లి చేసుకోవడం అంత పెద్ద ప్రాబ్లమా? పెద్ద కొండ తగిలి ఎవరు కింద పడరు కదా, చిన్న రాయి తగిలితేనే కింద పడతారు. 10 ఏళ్ల క్రితం ఇది చిన్న ప్రాబ్లమే, ఇప్పుడు పెద్ద ప్రాబ్లం అయింది. మీరేం బాధపడకండి. మీరు ఈసారి పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు నేనే దగ్గరుండి ఆల్ ది బెస్ట్ చెప్తాను. అంతే, ఓకే అయిపోతుంది. నేను లక్కీ గల్ని కదా. నేను ఇంకా వెళ్ళండి, ఏ బోర్ కొట్టేసిందండి. మీకోసం కొత్తగా ఎవరు పుట్టరు కదా, ఎవరో ఎక్కడో పుట్టే ఉంటారు. కానీ మీరిద్దరూ కలవడానికి కొంచెం టైం పడుతుంది అనుకోండి. బహుశా అందుకే మీ మ్యారేజ్ లేట్ అవుతుందేమో. నాకు కొంచెం పనుంది, వెళ్దామా? మీరు వెళ్ళండి, నేను వస్తానులేండి. ఓకే, బాయ్. బాయ్. పెద్ద కొండ తగిలి ఎవరు కింద పడరు కదా, చిన్న రాయి తగిలితేనే కింద పడతారు. సత్య సార్, మీకు ఎలాంటి అమ్మాయి కావాలో బాగా ఊహించుకోండి. ఈ దైవ సన్నిధిలో చిన్న ఊహ కూడా నిజమవుతుంది. ఆల్ ది బెస్ట్. నా బిడ్డ జైలుకి వెళ్ళడానికి కారణమైన ఆ పిల్ల బతికొండకూడదు. దాన్ని చంపి ఆ శవాన్ని తీసుకురండి. ఇది హాస్టల్. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో, ఏ ఊరు వెళుతున్నారో తెలీదు. తెలిస్తే నేను చెప్పనా? ఆ అమ్మాయి కోసం ఎన్ని దెబ్బలు తింటానా? నన్ను ఎందుకు ఇలా కొడతారు? సరే, నువ్వు చెప్పేది నిజమని నమ్మి వెళ్తున్నావు. ఏంటి మేడం, సత్యభామ ఎక్కడుందో మీకు తెలుసు. ఇన్ని దెబ్బలు తినే బదులు చెప్పుండొచ్చు కదా. సత్య చాలా మంచిది. ఆ పిల్ల కోసం 4 దెబ్బలు తిన్నా పెద్ద నష్టం లేదు. హైదరాబాద్ లో లేదా? రాష్ట్రం మొత్తం వెతకండి, దేశం మొత్తం వెతకండి, అది నాకు కావాలి. నువ్వెక్కడుంటే నేను ఇక్కడుంటే. నాన్న వెళ్ళొస్తా. ఆగు. ఏంటి ఎంత పొద్దెక్కినా సత్య ఇంకా తలుపు కూడా తెరవలేదురా. ఏమైందో ఏమో కనుక్కుందాంపా. సత్యా, మా సత్యా. రండి అంకుల్. ఏమిటమ్మా, పొద్దు నుంచి కనపడలేదు, తలుపు కూడా తీయలేదు, ఏంటి అలా ఉన్నావు? అయ్యో, జ్వరం వచ్చిందమ్మా, కూర్చో. ఇంత జ్వరం వచ్చినప్పుడు చెప్పచ్చు కదా, ఒంటరిగా అలా పడుకుని. ఏమండి ఈ టాబ్లెట్? నాన్న, జ్వరం వస్తే తడిగుడ్డు పెడుతున్నామండి నాన్న, మీరు ఈ టాబ్లెట్ వేసుకోండి. రాయ్, ఖాళీ కడుపుతో టాబ్లెట్ అట్ట వేసుకుంటారా? అమ్మా, వేడి వేడి ఇడ్లీ తెస్తానుండు.
అది మీతో మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలండి. చెప్పండి. నాన్నగారు చెప్పింది కరెక్టేనండి. ఖాళీ కడుపుతో టాబ్లెట్ వేసుకోకూడదండి. వస్తానండి. ఇంకా చాలా అంకుల్. ఇప్పుడు టాబ్లెట్ వేసుకుని దుప్పటి కప్పుకుని హాయిగా పడుకో. ఎంత బాగా చెమట పడితే జ్వరం అంత తొందరగా తగ్గిపోతుంది. ఓకే? మీతో అది మీతో ఒక విషయం మాట్లాడాలండి. చెప్పండి. నాన్నగారు చెప్పింది కరెక్టేనండి. బాగా చెమట పడితే జ్వరం దానంతా అదే తగ్గిపోతుందండి. ఇక్కడే ఉన్నావా? రా నాన్న. ఏంటి నాన్న? రా. ఏంటి నాన్న? మనసులో ఉన్న ప్రేమని ధైర్యంగా బయటికి చెప్పలేని మగాణ్ణి ఏ ఆడపిల్ల ప్రేమించదు. మీకు ముఖ్య విషయం చెప్పాలండి. మీకు ముఖ్య విషయం చెప్పాలని నానుస్తామంటే ఆ ముఖ్య విషయం ఏంటో చెప్పరాపో. మీతో ఒక విషయం మాట్లాడాలండి. మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్, అంతే కదా? అవును. ఏం చెప్పారు? మనసులో ఉన్న ప్రేమని చెప్పడానికి కూడా భయపడే వాళ్ళని ఏ అమ్మాయి ప్రేమించదు. కానీ ఈ అమ్మాయి ప్రేమిస్తుంది. కమ్, దిస్ ఈస్ ఆ డ్రీమ్ హౌస్. పెళ్ళయ్యాక మనం ఇక్కడే ఉండబోతున్నాం. బాగుందా? ఇల్లు చాలా బాగుంది. ఇంటికి ఏ పేరు పెడదాం? అమ్మ ఒడి. మనం చిన్నప్పటి నుంచి మిస్ చేసింది అదే కదా. చెప్పరా, ఎక్కడ చూసావరా దాన్ని? ముందు దాన్ని చంపి తర్వాత ఫోన్ చేయరా సన్నాసి. సత్యభామకి సత్యమూర్తి నచ్చాడు అంతే. ఆగమేఘాల మీద సత్యమూర్తి సత్యభామల పెళ్లి జరిగిపోయింది. వెంటనే కొత్త కాపురం కొత్త ఇంటికి మారిపోయింది. ఎన్నాళ్ళు నా లైఫ్ ఇంట్లో కుకింగు, ఆఫీసులో వర్కింగు, మంత్లీ గెట్టింగు. ఎన్నాళ్ళకి కొంచెం రిలీఫ్ దొరికింది. స్వామి దర్శనం చేసుకుని కొన్నాళ్ళు దేశమంతా తిరిగి వస్తా. అమ్మా, తండ్రి పెంపకం, నో మదర్. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, నువ్వే చూసుకుంటావు, అన్ని నువ్వే చూసుకుంటావు. వస్తానమ్మా. నేను తిరిగి వచ్చేసరికి పండంటే మనవణ్ణి ఇవ్వాలి. వీడి ఫ్యూచర్ని సెటిల్ చేసినట్టుగా వాడి ఫ్యూచర్ని కూడా నేనే సెటిల్ చేస్తాను. స్వామి చరణం. అబ్బాయి గారు వచ్చారు. తొందరగా. అయ్యో, ఇదేమిటి ఇంత చిన్న చేప తెచ్చారేమిట్రా? అయ్యో సాంబారా? ఏంటో మెలా చిక్కుపోయావు. అదేమిట్రా అలా చిరాకు పడుతున్నాడు? బొమ్మలే తెచ్చిపెట్టారా? వెళ్ళరా. రండి బాబు రండి. అమ్మ మీకోసం చాలా బొమ్మలు తెప్పించి పెట్టారు, చూడండి. వచ్చి బొమ్మలంట బొమ్మలు ఇక్కడున్నారా? నేనా జైల్లో ఉన్నాను. నువ్వు బెయిల్ మీద వచ్చిన ఈ రోజు రాత్రి దాని చావుకు ముహూర్తం పెట్టాను. ఇదిగో తీసుకోరా. చీర పట్టుకుని లాగితే కొట్టేస్తాను. ఏమైంది? ఆకలా? ఉండు, నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. ఏమైంది ఈరోజు? కూర్చో. సోనా సెట్. షో. వైజాగ్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ వెనక ఉన్న ఇంట్లో పెద్ద పేలుడు జరిగింది. ఆ ఇంట్లో నివాసం ఉంటున్న ఒక కొత్త జంట ఆ పేలుడులో చనిపోయారు. పోలీసులు తమ పరిశోధనలు మొదలు పెట్టారు. చుట్టుపక్కల ఉన్న వారి సమాచారం ప్రకారం ఆ ఇంట్లో కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు ఉంటున్నారు. మన పాతింటి రాజు. నిన్న కూడా వాళ్ళతో మాట్లాడాను. ఎంత మంచి వాళ్ళు వాడు.
ఇంత కేర్లెస్నెస్ గా ఉంటారా? ఆ ఇంట్లో ఇంకెవరు లేరా సార్? నేను ఇప్పుడే మన పాతింటికి వెళ్ళి అసలు ఏం జరిగిందో కనుక్కొని వస్తాను. ఓకే, నువ్వు రిలాక్స్డ్ గా ఉండు. రాష్ట్రంలో మరో చిట్ ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. మధ్యతరగతి ప్రజలు మళ్లీ మోసపోయారు. సొంత ఇల్లు కట్టుకోవడం కోసం ఎంతో ఆశతో కడుపు కట్టుకుని వీళ్ళ దగ్గర డబ్బులు దాచిపెట్టాను. ఎండీని అరెస్ట్ చేయాలి. పబ్లిక్ కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంది సార్. నేను మినిస్టర్ మాట్లాడుతున్నా. నా డబ్బులు చిట్ ఫండ్ సార్ 500 కోట్లు. నా డబ్బులు 15 రోజుల్లో ఇప్పించు. ఐ వాంట్ దట్ అమౌంట్ విత్ ఇన్ 10 days హియర్. 7 రోజుల్లో వాడు కాజేసిన డబ్బులు నా ముందు ఉండాలి. ఓకే సార్, ఓకే. హలో, అవునండి. ఎందుకు, ఎప్పుడు, ఏమైంది? నువ్వు దూరంగా వెళ్ళు. హలో డాక్టర్, మా ఆవిడికి మ్యారేజ్ ఎన్నాళ్ళైంది? 5 months అయింది డాక్టర్. తనకి 3 months. తనకు మాత్రం 3 months అయింది డాక్టర్. తనకు కూడా 3 months. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. హలో రే సత్యం, నేను రా కేరళలో ఉన్నాను. అక్కడ పెద్ద చెట్టు ఉందిట. దాని ప్రతి కొమ్మకి ఒక గంట వేలాడి కట్టుంటుంటా. టంగును కొట్టారనుకో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోతుంటా. ఇక్కడ ఆల్రెడీ కన్ఫర్మ్. నువ్వు త్వరగా రా నాన్న. నేను ఇప్పుడు రాను రా. మనవుడు పుట్టే టైంకి వాడిని చూస్తాను రా. సరే, నీ ఇష్టం. కమ్ కమ్ కమ్, లెట్స్ గో. థాంక్యూ డాక్టర్. హలో హలో హలో, అది నా రూమ్ అండి. సారీ, కన్ఫ్యూజ్ అయ్యాను. గతంలో ఇలా జరిగిన వీళ్ళ కథ ప్రస్తుతం భరత్ శిల్పలతో ఎలా లింక్ అయిందో చూద్దాం. ఈ నిరాహార దీక్ష ఇంకా ఎంతకాలం చేస్తావు? వాడెవడో మాకు తెలీదు. తెలిస్తే మీ నాన్నగారు షూట్ చేసి పారేసేవారు. నీ రూట్ మారుతుందని గెస్ చేసే కమ్యూనికేషన్స్ అని కట్ చేశాను. నువ్వెన్ని వెధవేషాలు వేసినా ఈ పెళ్లి జరుగుతుంది. అమెరికా వెళ్ళిపోతావు. పిచ్చి మమ్మీ, పిచ్చి మమ్మీ, నిన్ను చూడాలరా. హలో హలో, ఆగే. నువ్వు ఎలక్ట్రీషియన్ దానా? నువ్వే? అవును. నాకు అవన్నీ తెలియదు. నువ్వు వస్తావా రావా? హలో, ఆగే ఆగే. నువ్వు ప్లంబర్ వాడదానా? వాడదా. పైప్ రిపేర్. ఈ లవ్వు నా చావుకొచ్చింది బాబోయ్. ఇంకా చాలా ఆపరా. 56 బకెట్లు అయ్యాయి. ఒక 50 రూపాయలు వాళ్ళ సర్వెంట్కి ఇచ్చి తనకి ఏమైందో నాకు ఫోన్ చేయించొచ్చు కదా. నేను లవ్ లో ఓడిపోతే నేను ఓడిపోకూడదు. ఓడిపోకుండా ఉండాలంటే మన సురేష్ ఎక్కడ ఉంటాడా? వెల్కమ్ టు గోరాలు అగోరాలు. నేను ఇప్పుడు చెప్పబోయేది ఓ చిట్టి కథ. రోషి కుట్టి కథ. రోషి పుట్టింది కాశీ. తనంటే ఊర్లో అందరికీ క్రేజీ. ఒకరోజు వాళ్ళమ్మా నాన్న ఊరెళ్ళారు. రోషి ఇంట్లో ఒక్కటే ఉంది. ఆ సమయం చూసి రాబోయే అపాయం తెలియని రోషి ఆ తలుపు తెరిచింది. అప్పుడక్కడ ఆఫ్టర్ ద బ్యాక్. ఓకే కదన్నా? ఓకే, పక్కా. హాయ్ రా. హాయ్. ఇండియాలో వచ్చారు? నీతో కొంచెం పని పడింది. చెప్పు. సరే, యాపిల్. మాట్లాడినప్పుడు తెస్తామంటే ఇల్లు. సరే తీసుకోరా. an apple a day keeps doctor away. నన్ను చూసేది లేడీ డాక్టర్. సరే, నువ్వేంటి అమృతాంజనం రుద్దుతున్నావు? బాగా హెడేక్ రా. అమృతాంజనం బాటిల్ కొని రుద్దమన్నారు. రేయ్, నువ్వేంట్రా వచ్చినప్పుడు నుంచి వచ్చిన దిగులుగా ఉన్నావు? నాకు హెల్ప్ కావాలి. అందరికీ నమస్కారం సార్. ముందు మీరు టెర్రరిస్ట్ ని పట్టుకున్నందుకు మా ఛానల్ తరపున మీకు కంగ్రాచులేషన్ సార్. దట్స్ మై డ్యూటీ. సార్, ఆ టెర్రరిస్ట్ ని ఎలా పట్టుకున్నారు సార్? ప్లానింగ్ అంటే మై బెటర్ ఆఫ్. ఓ శారదా. సార్, పిల్లలు లేరా? ఉంది. మరీ అంత చిన్న పిల్ల కాదు, కొంచెం పెద్ద పిల్ల. పేరు శిల్ప. సార్, ఆ మేడం కూడా వస్తే బాగుంటుంది సార్. తను లేదు, షాపింగ్కి వెళ్ళింది. ఇది పెద్ద ముద్రే. ఆల్రెడీ వచ్చిన తర్వాత నీకు ఇస్తాను. మ్యారేజ్ ఫిక్స్ అయింది కదా. ఓహో, ఈ టెర్రరిస్టుల్ని అణిచివేయడం ఎలా సార్? ఈ తీవ్రవాదం అనేది మన వెంట్రుకలు గోరు లాంటిది. కట్ చేసే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, రంజాన్ అనే పదంలో రామ్ ఉన్నాడు. సార్. దీపావళిలో అలీ ఉన్నాడు. మంచి మెసేజ్ చెప్తున్నాడు. చూసావు ఈ సన్నాసిని? తన్నేనంటే.
ఇప్పుడు మన నేషనల్ ఫ్లాగ్ లో ఏ ఒక్క కలర్ లేకపోయినా నేషనల్ ఫ్లాగ్ వద్దా? వామో ఎవరు చెప్పిన మెసేజ్ చెప్పేశారు? చెప్పండి కొట్టండి, చెప్పండి కొట్టండి. సూపర్ సార్, ఎవరు అది ఫీల్డ్ ఏంటి సార్? మీ సర్వెంట్ సార్ ఫీల్డ్ లోకి వచ్చేసారు, డిస్టర్బ్ అయిపోయింది. ఇంకా ఎంత మంది ఉన్నారో ఏం చేస్తారో? గోకుల్ నువ్వు వెళ్ళి ఇంకా ఎంత మంది ఉన్నారో బాగా వెతికి చూడు. వచ్చే టీవీ ప్రోగ్రామ్ ఎత్తే తమ్ముడుదానే అని అడుగు. నువ్వు టీవీ ప్రోగ్రామ్ ఎత్తే తమ్ముడుదానా? అయితే వీలు కాదు. You are very brilliant. Thank you, sir. Thank you, sir. Congratulations. Gokul, all clear. మరి స్టార్ట్ చేద్దామా? పై రూమ్ కి ఎలా వెళ్ళాలి? ఈ తీవ్రవాదం అనేది కట్ చేసే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. యాక్చువల్ గా జాతి మతాలు మనుషుల్లో ఏమైంది ఇప్పుడు? సౌండ్ ప్రాబ్లం. ఏంటయ్యా ఇది? సారీ సార్, మీ దగ్గర ఆడియో కేబుల్ ఏదైనా దొరుకుతుందా? ఆడియో కేబుల్ పైన రూమ్ లో పైన? ఓకే సార్. ఏమండి అక్కడ పైన ఉంది కదే. నేను వెళ్ళి కేబుల్ తీసుకుని కనెక్షన్ ఇచ్చేస్తా. ఈ రూమా ఆ రూమా? ఏదో ఒక రూమ్ తెరిచి చూస్తాం. ఎక్కడికి? బాత్రూమ్. బాత్రూమా? అటు వెళ్ళాడు తిరిగారనుకో, అక్కడ వంటగది ఉంది, దాని పక్కనే బాత్రూమ్ ఉంది, వెళ్ళండి సరేనా? అయ్యో సేమ్ సేమ్ పపీస్. రంజాన్ లో రాముంది దీపావళిలో అలి ఉంది మైక్ ముక్కులో పెడతాడు ఇడియట్. ఫేస్ కనపడాలి. ఓకే సార్, ఓకే ఓకే సార్, ఓకే ఇంటర్వ్యూ ఓకే. ఆడియో ప్రాబ్లం సరే ఓకే. యూత్ కదా, కొంచెం ఫాస్ట్ గానే ఉంటారు. నువ్వు కూడా ఈ మధ్య కొంచెం ఫాస్ట్ గానే ఉంటున్నావు. పొండి అమ్మాయి గారు భోజనం. ఇదేంటి? టు యూ ఫ్రమ్ మీ. ఫోన్ లేదు, నెట్ లేదు, కాంటాక్ట్ చేయడానికి ఏ దారి లేదు. అయినా నేను నిన్ను వదిలిపెట్టానుగా. రేపు ఉదయం 4:30కి నేను వస్తాను. ఇండియన్ ఎయిర్పోర్ట్ లో డిపార్చర్ అయ్యి ఇంగ్లాండ్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతాం. ఓ 6 నెలల్లో బిడ్డ పుడతాడు. ఆ తర్వాత ఇండియా వచ్చేద్దాం. చెప్పడం మర్చిపోయాను, మంచి విషయానికి వెళ్తున్నావు. దయచేసి రేపైనా స్నానం చేసిరా.